మనం స్వర్గంలో ఎలా కనిపిస్తాం? మన వయసులోనేనా లేక మళ్ళీ యంగ్‌గా ఉంటామా? ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న గురించి మాట్లాడబోతున్నాం. ముందుగా బైబిల్ ఏమంటుందో చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 అధ్యాయం 42-44లో ఇలా ఉంది. మన శరీరం వృద్ధాప్యంలో బలహీనతతో మరణిస్తుంది. కానీ పునరుత్థానంలో కొత్తగా మహిమతో బలంతో లేస్తుంది. అంటే మన శరీరం భిన్నంగా పరిపూర్ణంగా మారుతుంది. ఒక ఉదాహరణ తీసుకుందాం. మన మొబైల్ ఫోన్ పాతబడితే ల్యాగ్ అవుతుంటే కొత్త మోడల్ తీసుకుంటాం. అదే మన పాత శరీరం డ్యామేజ్ అయ్యే వృద్ధాప్యం వచ్చే శరీరం. కానీ దేవుడు మనకు అప్గ్రేడ్ వర్షన్ ఇస్తాడు. అంటే పర్ఫెక్ట్ బాడీ. సైంటిఫిక్గా చూస్తే మన శరీరం ఎప్పటికీ బ్రతికేలా డిజైన్ కాలేదు. సెల్స్ మెల్లగా డ్యామేజ్ అవుతాయి. అందుకే మనం వృద్ధాప్యం చూస్తాం. కానీ స్వర్గంలో ఆ డ్యామేజ్ ప్రాసెస్ ఉండదు. శాశ్వత జీవం అంటే యవ్వనంగా ఆరోగ్యంగా నిత్యం ఉండటం. ఇమాజిన్ 70 ఏళ్ల వయసులో మరణించిన ఒక వ్యక్తి స్వర్గంలో ఆయన మళ్ళీ 25-30 ఏళ్ల యంగ్ ఎనర్జీతో నిండిన శరీరంతో కనిపిస్తాడు. మరొక ఉదాహరణ చూస్తే రోగంతో బాధపడుతూ చనిపోయిన వాళ్ళు అక్కడ ఆరోగ్యంగా హ్యాపీగా సంపూర్ణంగా ఉంటారు. స్వర్గం అనేది బాధలు వృద్ధాప్యం రోగాలు లేని స్థలం. కాబట్టి మనం వయస్సుతో కాకుండా యంగ్ గ్లోరియస్ పర్ఫెక్ట్ శరీరంతో ఉంటాం. మనం హెవెన్లో మన వయసులో కాదు కానీ పర్ఫెక్ట్ యవ్వన రూపంలో ఉంటాం. సో స్వర్గంలో మనం బలహీనులు కాదు, ఎప్పటికీ యంగ్ అండ్ స్ట్రాంగ్గా ఉంటామని బైబిల్ మనకు హామీ ఇస్తుంది.